నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి నూతనంగా వేసిన రహదారిని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. దేశ సమైక్యత సమగ్రత కోసం ఆత్మత్యాగం చేసిన మహానీయుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, బీజేపీ నేతల ఘన నివాళులు. స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ గా పదోన్నతి పొందిన ఎస్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. ముత్యాలమ్మ అమ్మవారి శాకంబరిదేవి అలంకరణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు అందజేసిన ఆలయ కమిటీ చైర్మన్ అన్నంనేని శ్రీనివాసరావు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పశు వైద్యశాలలో పెంపుడు జంతువుల యజమానులకు అవగాహన కల్పించిన పశు వైద్య అధికారులు. పంతం నానాజీ అధ్యక్షతన భీమవరంలో ముగిసిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ సమావేశం. రహదారి నిర్మాణంతో మారంపల్లి గ్రామాభివృద్ధికి మహద్దశ వచ్చిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామంలో రహదారి నిర్మాణాన్ని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ సోమవారం క్షేత్ర పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామానికి ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యక్ష రహదారి లేక ప్రజలు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ కృషితో రహదారి సాకారమైందన్నారు. ఎమ్మెల్యే నిరంతర పర్యవేక్షణ చేయడంతో గ్రామానికి నూతన రహదారి ఏర్పడిందన్నారు. రహదారి మొత్తం WBM విధానంలో నిర్మించారని తెలిపారు. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో గ్రామానికి రాకపోకలు సులభతరం అవుతాయని, విద్యార్థులు, పాఠశాలలకు, ప్రజలు సబ్ సెంటర్తో పాటు ఇతర ప్రభుత్వ సేవలను సులభంగా పొందేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గ్రామాభివృద్ధికి దోహదపడి ఈ రహదారి నిర్మాణం పట్ల గ్రామస్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని కలెక్టర్ అన్నారు. వీబీజీ రామ్జీ పథకంలో బీటీ రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యే కోరారని, త్వరలో మంజూరు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచార సమయంలో మారంపల్లి గ్రామ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ రహదారి నిర్మాణం చేపట్టామన్నారు. గ్రామానికి వెళ్లేందుకు రైల్వే భూమిలో ఉన్న సన్నని మార్గం ఒకటే ఉండటంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని ఈ సమస్య తన హయాంలో పరిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామం చాలా సంవత్సరాలుగా ఒక డైరెక్ట్ రోడ్ లేక చుట్టూ తిరిగి వెళ్తున్న ఈ గ్రామానికి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఫాలోఅప్ చేసి ఒక మంచి రోడ్డు గ్రామానికి వేయడం జరిగింది. ఆ రోడ్డు చూడడానికి ఈ 1170 మీటర్ల రోడ్డు అంతా కూడా WBM ఫామ్ చేశారు. సో విలేజ్కి ఏంటంటే ఈజీగా యాక్సెస్ అవ్వడానికి ఈ రోడ్డు ఏర్పాటు చేయడం, గ్రామస్తులకి అక్కడ సర్వీసెస్ అందరూ స్కూల్ కానీ సబ్ సెంటర్ సర్వీసెస్ అన్ని రకాలుగా ఉపయోగపడడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. చాలా చక్కటి చొరవ తీసుకున్నారు ఇది విలేజ్ డెవలప్మెంట్కి. గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తొందరలోనే ఇక్కడ మనము వీబీజీ రామ్జీ స్కీమ్లో బీటీ రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది. దానికి ప్రపోజల్స్ అన్నీ కూడా మేము ప్రాసెస్ చేసి శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మన తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామంలో ఏదైతే ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు ఊరు ఏర్పడి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి మరి నడవడానికి మార్గం లేని పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే మరి రైల్వే భూమి నుంచి అప్పుడున్న రైల్వే స్టేషన్ ఆ దారి నుంచి కంటిన్యూటీ వెళ్ళే ఊర్లోకి గ్రామానికి ఒక రోడ్డు ఉండేది. మరి పూర్తిగా అదంతా కూడా మరి రైల్వేకి సంబంధించిన భూమి నుంచే వీళ్ళందరూ నడక సాగించే పరిస్థితి. మరి ఏదైతే ఇప్పుడు కొత్తగా మరి ROB రావడం, మరి ఆ దారి క్లోజ్ అయ్యే పరిస్థితి ఉండడం, నిజంగా వీళ్ళకి నడవలేని పరిస్థితులు ఇవాళ మారంపల్లి గ్రామస్తులు ఉన్నారు. ఎందుకంటే
మారంపల్లి గ్రామం ఒక మూలన ఏదో ఒక మూలన ఉండే పరిస్థితిలో ఉండేది. మరి ఆ ఊర్లో ఎంతోమంది సంపన్నులు ఉన్నారు, కానీ ఎప్పుడూ కూడా వీళ్ళకి ఒక ఆలోచన, మరి ఈ రోడ్డు మరి శాశ్వత పరిష్కారం చేసుకోవాలన్న ఆలోచన మరి ఇన్నాళ్ళకి వాళ్ళ కళని ఇవాళ మన గౌరవ శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క చొరవతో, ఎందుకంటే ఆయన మరి 2024 ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిన విధంగా మరి ఏదైతే ఈ ఊరికి శాశ్వత పరిష్కారం ఈ రోడ్డుని నిర్మించి నేను మీ అందరికీ కూడా మార్గం సుగమం చేస్తానని ఏదైతే చెప్పారో దానిలో భాగంగా ఆయన సొంత డబ్బులతో 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి ముందుగా మరి రైతుల నుంచి భూమి కొనుక్కునే పరిస్థితి, ఎకరా 28 సెంట్లని భూమిని కొని రైతుల దగ్గర నుంచి మరి ఈ రోడ్డుకి ఇవ్వడం, మరి అదేవిధంగా గ్రామస్తులు కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి క్షత్రియ సామాజిక వర్గం కానీ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డుకి అందరూ సహకరించి వాళ్ళ ఒక డొనేషన్ కలెక్ట్ చేసుకుని ఈ రోడ్డుని నిర్మించుకునే పరిస్థితి. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సోమవారం బీజేపీ జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో స్థానిక కిరాణా వర్తక సంఘం భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా యువమోర్చా అధ్యక్షులు పచ్చ గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు నాని తాతాజీ, బీజేపీ జిల్లా కార్యదర్శి గంగరాజు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పైడికుండల సింధు, పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ దేశ సమైక్యత సమగ్రతల కోసం ఆత్మత్యాగం చేసిన మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. జిఎంఆర్ కాలేజ్, ఆదిత్య కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామగాని సత్యనారాయణ, కంచర్ల రాజా, కావ్యారెడ్డి, వన్నెంరెడ్డి నవీన్, అడప రమేష్, తుట్టగుంట కృష్ణకుమారి, కూడిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఏదైతే కృషి ఉందో దాని కారణంగా ఇవాళ స్వతంత్ర భారతం అఖండంగా ఉండడానికి వారు చేసినటువంటి కృషి ప్రధానమైనటువంటి కారణం. వారి బలిదానం కానీ వారి యొక్క రాజకీయ జీవితం కానీ భారతదేశాన్ని ఈ విధంగా ఉంచడానికి తోడ్పడింది. అలాంటి మహనీయుడి యొక్క చరిత్ర చాలామంది విద్యార్థులకు కానీ ఈ తరం వారికి కానీ తెలియని కారణంగా దీనిని తెలియజేయాలనే ఉద్దేశంతో యువమోర్చా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వాళ్ళు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఒక ఉన్నత విద్యావంతుడైనటువంటి పూర్తి స్థాయి జాతీయవాదైనటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో వారు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి, అవి ఏ విధంగా పరిష్కారం అయ్యాయి, ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పరిపాలనకి అవి ఏ విధంగా ప్రేరణ అయ్యేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా వాళ్ళ విద్యార్థులకు బోధించడం జరిగింది. వారు ఆ రోజునిచ్చినటువంటి ఆలోచన కారణంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ వైపు కానీ ఇవాళ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో జరుగుతున్నటువంటి ద్వైపాక్ష యొక్క ఒప్పందాలు కానీ ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిశ్రమల అభివృద్ధి కానీ మౌలిక వసతులు కానీ ఇవన్నీ కూడా ఒకనాడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మదిలో మెదిలినటువంటి ఆలోచన కారణంగా ఇవాళ భారతదేశం ఈ స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడిందనేటువంటి అంశం ఇవాళ విద్యార్థులకు వివరించడంలో గత ప్రభుత్వాలు ఈ దేశభక్తులు స్వాతంత్ర ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో స్వాతంత్ర సమరయోధుల యొక్క జీవిత చరిత్రను ఒక దురత్యసపూర్వకంగా అనాథపడింది. అయితే నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ దేశానికి 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన సందర్భంలో 75 సంవత్సరాలు అయిన తర్వాత అంటే 2022 ఆ ప్రాంతంలో వారు ఆజాదీ కా అమృత మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఈ దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో దేశభక్తులు ఎవరున్నారో వారి యొక్క చరిత్రను ప్రజలకు భారత ప్రజలకు పౌరులకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అయితే మన విద్యార్థులు చరిత్ర మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. ఇంతమంది పెద్దలు పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఖరాబైనటువంటి గడ్డి లేదు అనేది చెప్పడంలో మనం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మనం ఇది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు వారు చేసే వారి జీవిత చరిత్ర వారు ఈ దేశానికి ఏం చేశారని చెప్పిపోయే ముందు మనం కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే మన 1925వ సంవత్సరంలో ఈ దేశంలో కాంగ్రెస్ చేసేటువంటి ఈ యొక్క దుష్కార్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ఏం చేశారు, మనం ఈ దేశం చాలా విలువైనటువంటి సంపద అందరూ కూడా సక్సెస్ అయ్యారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశ అభ్యున్నతికి ఈ దేశంలో
ఇంతటి గొప్ప అభివృద్ధి జరగడానికి ఆయన ఏ విధంగా ఆయన ఆలోచనలు ఏ విధంగా దోహదపడ్డాయి, ఆయన ఏ విధంగా ఈరోజు ఉన్న రాజకీయ నాయకులకి ఎంతవరకు స్ఫూర్తిదాయకం అనే విషయాల మీద మాట్లాడడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చాలా శ్రద్ధగా దీన్ని వీక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి గారికి, నాని తాతాజీ గారు, అలాగే మా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు గారికి, ఇన్ఛార్జ్ లీలా కృష్ణ గారికి, మండల పట్టణ యువమోర్చా అధ్యక్షుడు రాజా కంచర్ల రాజా గారు, అలాగే రూరల్ మండల యువమోర్చా అధ్యక్షుడు సత్యనారాయణ గారు, ఈరోజు దువ్వా శ్రీను గారు దగ్గరుండి కూడా ప్రతిదీ ఇక్కడ అరేంజ్మెంట్స్ కానివ్వండి అన్నీ చూడడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. విద్యార్థుల్లోకి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క త్యాగం, ఆయన బలిదానం చేరాలని, ఆయన ఈ దేశం కోసం, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ ఒకటై ఉండాలని ఆయన చేసిన బలిదానం ఏదైతే ఉందో అది విద్యార్థుల్లోకి వెళ్ళి రేపటి తరానికి తెలియాలని చేపట్టిన ఈ కార్యక్రమం ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన కాలేజ్ యాజమాన్యాలకి, ఆదిత్య కాలేజ్ మరియు జిఎంఆర్ కాలేజ్ యాజమాన్యానికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా విచ్చేసిన నార్ని తాతాజీ గారికి, తోట గంగరాజు గారికి, ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ వహించిన ఆకుల లీలాకృష్ణ గారికి, రామగండి సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి యువమోర్చా తరపున ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పైడికొండల సింధు గారికి మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని మా దగ్గరుండి నడిపించిన టౌన్ ప్రెసిడెంట్ దువ్వా శ్రీను గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ మా కృతజ్ఞతలు. గ్రేడ్ 1 నుండి స్పెషల్ గ్రేడ్ కమిషనర్గా పదోన్నతి పొందిన మున్సిపల్ కమిషనర్ రేస్ బాబును కార్యాలయం సిబ్బందితో పాటు పలువురు కలిసి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షలకు అనుగుణంగా మున్సిపల్ కమిషనర్ చేస్తున్న పట్టణ అభివృద్ధి సేవలను కొనియాడుతూ మీ నిర్వహణలో పట్టణాన్ని మరింత తీర్చిదిద్దాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ను కలిసి అభినందనలు తెలిపిన వారిలో మున్సిపల్ టీపీఓ జగదీష్, ఆర్ఐ అశోక్ కుమార్, శానిటరీ సూపర్వైజర్లు సోమేశ్వరరావు, రజని, కార్యాలయ సిబ్బంది, నియోజకవర్గ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ నలసే సోమేశ్వరరావు, టీసీసీ మేనేజర్ వైఎన్వి రమేష్, ఉంగుటూరు నియోజకవర్గ నాయకులు మైలవరపు గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు. తాడేపల్లిగూడెం పట్టణానికి నేను గ్రేడ్ 1 కమిషనర్గా రావడం జరిగింది. తదుపరి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మనకి తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న నాకు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్గా పదోన్నతి ఇచ్చి మళ్ళీ ఇక్కడే ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మళ్ళీ ఇక్కడే ఉంచారు. కనుక ఆయన ఆదేశాల మేరకు పట్టణ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండి మన అందరం కలిసి పనిచేసి పట్టణాన్ని మరింత అభివృద్ధిపరిచి గౌరవ శాసనసభ్యుల వారికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. మా తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ గారు రేసుబాబు గారికి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా మా వారి అభిమానులుగా మిత్ర బృందంగా కూడా వారిని అభినందించడానికి అందరూ వచ్చి ఆయన అభినందించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మరి వీరికి ఇచ్చినటువంటి సహకారంతో ఈ తాడేపల్లిగూడెంలోనే అద్భుతమైనటువంటి వినూతనమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విధంగా కూడా ఎక్కడ చూసిన రోడ్లు కానీ, శానిటేషన్ కానీ, మరి నీట్నెస్లో కానీ ప్రతి చోట కూడా కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు మార్కు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎమ్మెల్యే గారు ఈయన ఎంత పొజిషన్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నంతకాలం కూడా ఈయనే ఇక్కడ కమిషనర్ గారిని బాధ్యతలు నిర్వర్తిస్తారని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే కమిషనర్ గారు ఇప్పుడు అందరికీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. మాకు అందరికీ కూడా కూటమిలో ఉన్న అన్ని సభ్యులందరికీ కూడా ఇటువంటి కమిషనర్ని వదులుకోవడానికి ప్రభుత్వం కూడా ఎప్పుడు ఇదిగా ఉండదు. మరి కమిషనర్ గారు రాబోయే రోజుల్లో కూడా వినూత్నమైన తరహాలో ఇంకా ఈ తాడేపల్లిగూడెం పట్టణాన్ని ఇంకా మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి, ఆయనకి మరింత ఉన్నత పదవులు రావాలని. మంది స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ తాడేపల్లిగూడెం అనేది ఈయన గ్రేడ్ 1 కమిషనర్గా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి మా తాడేపల్లిగూడెంని ఎలాగైతే అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నారో అదేవిధంగా
ఆయన ప్రమోషన్ కూడా చాలా స్పీడ్గా అన్ని ప్రమోషన్లు కింద నుంచి కూడా అన్ని ప్రమోషన్లు కూడా చాలా స్పీడ్గా అప్రోచ్ అయ్యారు. ఈయన తోటి పాటు వచ్చిన కమిషనర్లు ఇంకా గ్రేడ్ 2 అలాగే ఉన్నారు. ఈయన స్పెషల్ గ్రేడ్గా అప్గ్రేడ్ అయ్యి ఈరోజు మళ్ళీ ఇక్కడే ఉండటం మనందరికీ హర్షించదగ్గ విషయం. కాబట్టి ఆయనకి ఈ సందర్భంగా శుభాకాంక్ష తెలుపుకుంటూ మన ఆఫీస్ తరఫున ఇదే విధంగా మన పబ్లిక్లో కూడా పొలిటీషియన్స్ కానీ లేకపోతే పబ్లిక్ తాడేపల్లి ప్రజలు కూడా ఆయన్ని చాలా గౌరవిస్తున్నారు. ఆయన చేసే అభివృద్ధి పనుల్ని కొనియాడుతున్నారు. తాడేపల్లిగూడెం ముత్యాల అమ్మవారి శాకాంబరిదేవి అలంకార మహోత్సవ ఆహ్వాన శుభపత్రికను సోమవారం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్కు ఆలయ చైర్మన్ అన్నంనేని శ్రీనివాసరావు సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు రామగాని సత్యనారాయణ, ఆలయ కార్యనిర్వహణాధికారి పి హరేరాం ప్రసాద్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ, పసలకొండ, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం తాడేపల్లిగూడెం ఏరియా పశు వైద్యశాలలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ పి సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ జగన్నాథ్ రాజు, జనసేన పార్టీ వార్డు ఇన్ఛార్జ్ రాంబాబు, బీజేపీ వార్డు ఇన్ఛార్జ్ రాజా, సహాయ సంచాలకులు డాక్టర్ అశోక్, వైద్యాధికారి డాక్టర్ శ్రీహర్ష, డాక్టర్ వి సునీల్, పివి సత్యనారాయణ, వల్లూరుపల్లి, బివి శివకృష్ణ, పిఎన్ఎస్వి సత్యనారాయణ, జి యామిని సాయి, ఏ ఆదిలక్ష్మి, సిహెచ్ వెంకటేష్ పాల్గొన్నారు. పశువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధుల్ని జూనోటిక్ డిసీజెస్ అని అంటారు. ఇవి ఎలా వ్యాప్తి చెందుతాయి, తర్వాత వీటిని మనం ఎలా నివారించాలనే దాని గురించి అవగాహన కోసం మనము ఈ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేస్తాము. మనుషుల నుంచి మనుషులకి, జంతువుల నుంచి ఎట్లా వస్తాయనే దాని గురించి తెలపడం జరుగుతుందన్నమాట. బ్రూసెల్లోసిస్ అనేది ఒకవేళ మనుషుల గారు వచ్చినట్లయితే జీవితాంతము కీళ్ళ వ్యాధులతోనూ తర్వాత జ్వరంతో బాధపడాల్సి వస్తుంది. దాన్ని నివారించే దానికోసం అని చెప్పేసి మరిగించిన పాలను మాత్రమే తాగాలని సూచించడం జరిగింది. అంతేకాకుండా లెప్టోస్పైరోసిస్ అనేది పశువుల నుంచి మనుషులకి యూరిన్ ద్వారా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా శుభ్రంగా పశువుని టచ్ చేసిన తర్వాత చేతులు కడుక్కోవాల్సిగా కారణమైంది. అంతేకాకుండా రేబీస్ అనేది 100% ప్రాణాంతకం. ఒకసారి కానీ దానికి లక్షణాలు కానీ వచ్చినట్లయితే దానికి చావు తప్ప ఇంకా వేరే మార్గం లేదు. అంతేకాకుండా ఇది 100% కూడా నివారించవచ్చు. దీన్ని నివారించాలంటే కూడా మనము సంవత్సరానికి ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే మనుషులకు కానీ లేకుంటే డాగ్స్ కానీ ఈ వ్యాక్సిన్ కానీ తీసుకున్నట్లయితే కొన్ని నివారణ పద్ధతులు మనం పాటించినట్లయితే ఈ జూనోసిస్ వ్యాధుల్ని మనం నివారించేదానికి అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ ఎప్పుడు కూడా అన్ని రకాలుగా పశు జాతి కూడా సంరక్షణగా ఉంటేనే అన్ని రకాలుగా కూడా రాష్ట్రం సురక్షంగా ఉన్నదనే ఉద్దేశంతో వీటికి సపరేట్గా కూడా క్యాంపులు పెట్టించి అందరినీ అవేర్నెస్ క్యాంపులు చేసి ఎవరింటికాడైనా కానీ మీ ఇంటికాడ పెంపుడు చేస్తూ ఉంటే అన్నీ కూడా ఈ క్యాంపులో సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి మా మిత్రులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాంబాబు గారికి, అలాగే మేడం వెటర్నరీ డాక్టర్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి పిహెచ్సి డాక్టర్ గారికి, హాస్పిటల్ వైద్య సిబ్బందికి ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవడానికి వచ్చినటువంటి పట్టణ ప్రజలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. మన పాతూరు 12 వార్డు వెటర్నరీ హాస్పిటల్ నుండి మన ప్రీతం నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మన ఎమ్మెల్యే మరియు ప్రభుత్వం ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వ్యాధి నిరోధక టీకాలు ఈ కుక్కలకి వాటికి వేయడం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన నియోజకవర్గంలో ఉన్న కుక్కలు గట్ట పెంచుకునే వాళ్ళందరూ ఈ యొక్క టీకాలు వేయించుకుని మొత్తం సాయంకాలం ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఉంది కాబట్టి ఈ యొక్క సద్వినియోగాన్ని ఉపయోగించుకోవాల్సిందే కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్
డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు భీమవరం టౌన్ హాల్లో నరసాపురం పార్లమెంట్ జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పార్లమెంట్ పరిశీలకులు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవంతంగా ముగిసింది. పార్టీ ఆవిర్భావం నుండి జెండా పట్టి అంకిత భావంతో కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు మరియు వీర మహిళలకు తగిన గుర్తింపునిచ్చే ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దరఖాస్తులన్నింటినీ తదుపరి పార్టీ ప్రక్రియ నిమిత్తం జనసేన పార్టీ ప్రెసిడెన్షియల్ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ నరసాపురం పార్లమెంటుకి పరిశీలకులుగా బాధ్యతలు అప్పచెప్పిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార కమిటీ సభ్యులు మారిశెట్టి పవన్ బాలాజీ, కసిరెడ్డి మధులత, ముద్దాల లక్ష్మీ ప్రసన్న, బైనపాలపు ముఖేష్, రౌతు సతీష్, మానే గణేష్, రమేష్ చంటి, భువన వెంకటేష్, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ నేతలు పేర్కొన్నారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సోమవారం బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతుకొడి తాతాజీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెదపోలు వీరరాఘవులు, బీజేపీ నాయకులు కర్రి ప్రభాకర్ బాలాజీ, కంచుమర్తి నాగేశ్వరరావు, పాటే నాగేశ్వరరావు, గోకా మహాలక్ష్మి, కంచర్ల రాజా, చిట్యాల రాంబాబు, కావ్యారెడ్డి, సత్యనారాయణ, లచ్చిరెడ్డి సత్యనారాయణ, సామినేని రంగారావు, తుమరాడు చిన్న, విఆర్వీఎల్ నారాయణ, మారిశెట్టి నరసింహమూర్తి, రామగాని సత్యనారాయణ, చెరుకూరి గంగాధరరావు, సన్నిధి లక్ష్మీదుర్గ, తుట్టుగుంట కృష్ణకుమారి, కూనిరెడ్డి సత్యనారాయణ, అడప రమేష్, ఇమ్మంది బెనర్జీ పాల్గొన్నారు. ఏదైతే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు 1950లో ఆయన స్థాపించినటువంటి భారతీయ జనసంఘే నేడు భారతీయ జనతా పార్టీగా ప్రపంచంలోనే అతి పెద్ద సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీగా అవతరించింది. ఈరోజు మరి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన స్థాపించినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఈనాటికి 75 సంవత్సరాలు పైబడి అవుతుంది. ఈ యొక్క 75 సంవత్సరాల కాలంలో కూడా పార్టీ అంచెంచెలుగా ఎదిగి ఈనాడు మరి భారతదేశంలో ఆయన స్థాపించినటువంటి పార్టీ అధికారంలో గత 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉంటూ అలాగే భారతదేశంలో సుమారుగా 20 రాష్ట్రాల పైన అధికారంలో ఉండి
సొంతంగా కొన్ని రాష్ట్రాల్లో మరి సంకీర్ణ ప్రభుత్వాలతోనూ నడుస్తున్నటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ స్థాపకులైనటువంటి స్వర్గీయ మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి ఈ రోజునే అందరూ కూడా పార్టీ సభ్యులందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించి జోహార్లు అర్పించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ 125 జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం శాఖ ఆధ్వర్యంలో పట్టణ కార్యాలయంలో ఈరోజు మండల సమావేశం మరియు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన ముఖ్యంగా ఒకే దేశం ఒకే జెండా ఒకే ప్రధాని అని చెప్పి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కార్యకర్తగా ఆయన అడ్జాలు నడాలని చెప్పి, అలాగే ఆయన కన్నకళలో ఎందుకంటే అఖండ భారత్ కావాలని చెప్పి కోరుకోవడం, ఈ రోజుకి ఇవాళ పశ్చిమ బెంగాల్లో మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆయన పుట్టినరోజు కానుకగా ఇచ్చిన భారతీయ జనతా పార్టీ పెద్దలకి కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుని సెలవు. భారతదేశ సమైక్యత సమగ్రతనే జయంగా ఉద్యమించి ఆత్మ బలిదానం చేసిన శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీని మనందరం నివాళులు అర్పించుకుంటూ ఆయన నడిచిన మార్గంలో దేశభక్తి, దేశ సమైక్యత, దేశ సమగ్రతల కోసం మనందరం కూడా మన వంతు బాధ్యతలను నిర్వర్తించాలని, ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. శ్యామప్రసాద్ ముఖర్జీ గారి 125వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ ఆఫీసులో ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా SIR ప్రోగ్రాం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటరు కూడా మీ ఇంటికి వచ్చిన బియ్యాలతో సహకరించి మీ యొక్క ఓటును వెరిఫికేషన్ చేయించుకోవాల్సిందిగా కోరి అడుగుతున్నామండి మేము. ఎందుకంటే ఎవరు వచ్చారు ఏదో ఓటీపీలు చెప్పమంటున్నారు అని కొంతమంది భయపడుతున్నారు. అలా అటువంటి అపోహలేమి మీరు తీసుకోకండి. దయచేసి మాకు మీరు సహకరిస్తే మీ ఓటును మేము భద్రంగా మళ్ళీ చూడగలమని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ రేస్ బాబు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ వెంకటరమణ, టీపీఓ జగదీష్, శానిటరీ సూపర్వైజర్లు సోమేశ్వరరావు, రజని, అంగన్వాడీ సూపర్వైజర్ భవానీ, మెప్మా సీఎం సుధాకర్ పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందన్నారు. పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖలకు పంపించి సమస్యల పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ అధికారులకు సహకరించాలని కోరారు. ఇప్పుడు ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం ఇక్కడ తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా అనేక సమస్యలతోటి వచ్చి వారి యొక్క సమస్య పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం చాలా మంచి అవకాశం కనుక ప్రతి ఒక్కరు ఏదైనా మీకు పబ్లిక్ సంబంధించింది కానీ మున్సిపాలిటీకి సంబంధించింది కానీ ఏ రకమైన సమస్యలు ఉన్నాయడలా ఈ ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మీరు వచ్చి సమస్యలు పరిష్కరించవలసిందిగా ప్రజలందరూ కోరుతూ, ఇప్పుడు వాతావరణ రీత్యా మనకి వర్షాలు పడుతున్నాయి, తర్వాత వాతావరణం మార్పు వచ్చింది కనుక మీరు తగు జాగ్రత్తలు, ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన పురపాలక సంఘం నుంచి ఇచ్చే వాటర్ని తాగాలి, అదే మంచిది. దాన్ని కాసి చల్లార్చి తాగితే ఇంకా మంచిది. అయితే ఫుడ్ కూడా మీరు వండుకున్న ఆహారం వేడివేడిగా భుజించాలి. ఇప్పుడు జ్వరాలు ఎక్కువగా వచ్చే వాతావరణ అవకాశం ఇది. జ్వరం వచ్చినప్పుడు మీరు భయపడిపోకుండా మన ఏరియా హాస్పిటల్స్ ఉన్నది, తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్లు 4 ఉన్నాయి. అర్బన్ హెల్త్ సెంటర్లో 250 టెస్టుల వరకు ఉచితంగా చేస్తున్నారు. క్వాలిఫైడ్ డాక్టర్స్ని అక్కడ అపాయింట్ చేశారు కనుక హాస్పిటల్స్కి వెళ్ళి ఆ సేవలు కూడా మీరు వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరినీ తెలియజేస్తూ, జూనోసిస్ డే సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో భీమడోలు ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలోని భీమడోలు, ఉంగుటూరు, నెడమరు మండలాల్లో సునకాలకు ఉచిత ర్యాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. భీమడోలు ప్రాంతీయ పశు వైద్యశాల కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి పెంపుడు సునకాలకు ర్యాబిస్ టీకాలు వేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి రమేష్ మాట్లాడుతూ జూనోసిస్ వ్యాధుల నివారణలో భాగంగా ప్రతి పెంపుడు సునకానికి పిల్లులకు ర్యాబిస్ టీకా తప్పనిసరిగా వేయించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎస్టీ శ్రీహరికృష్ణ, డిఈఓ చలపతిరావు, హెచ్ఏ కృష్ణ పాల్గొన్నారు.
ఈరోజు జూనోసిస్ డేగా గుర్తింపు పొందినది. ఎందుకంటే ఈరోజు లూయిస్ పాస్చర్ రాబీస్ వ్యాక్సిన్ చేసి రాబీస్ వ్యాధిని నివారించారు. కావున ఆయన గుర్తుగా ఆయన బర్త్డేని జూనోసిస్ డేగా గుర్తింపు పొందింది. ఈరోజు భీమడోలులోని 264 కుక్కలు ఉన్నాయండి. వీటికి ఉచితంగా వ్యాక్సిన్ వేయమన్నారు. అలాగే భీమడోలు, నిడమర్రు, ఉంగుటూరు మండలంలో మొత్తం కలిపి 724 ఉన్నాయండి. వీటి అన్నిటికీ ఈరోజు ఉచితంగా వ్యాక్సిన్ వేయబడినండి. కావున ఈ శునకం యజమానులు అందరూ ఈ రోజు జూనోసిస్ డే వల్ల మీకు ఉచితంగా రాబీస్ వ్యాక్సిన్ ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు మీకు కుదరపోయిన 1-2 రోజుల్లో వచ్చిన మీ కుక్కలకు, పిల్లులకు ఉచితంగా యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ చేయబడినని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సిఐటియు కార్మికులు కనీస వేతనాలు బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పెంటపాడు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సిఐటియు పెంటపాడు మండల కో కన్వీనర్ దోలం ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరమరపు రంగారావు, చెర్ల పుల్లారెడ్డి, బంకురు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 30న అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పెనగంటి దుర్గా, జై శ్యామల కుమారి, ఆర్ అనురాధ, ముల్లు సీత, చిన్నబుజ్జి, జామి రామలక్ష్మి, మాధవి, బడ్డాది సన్నాసరావు, రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకి ధరలు విపరీతంగా పెరుగుతున్న సందర్భాల్లో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. తను చదివించుకోవాలంటే పిల్లల ఫీజుల ధరలు విపరీతంగా భారాలు పెరుగుతున్నాయి. అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలంటే కార్పొరేట్ హాస్పిటల్ వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ కనీస వేతనాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా కనీస వేతనాల బోర్డుని పునరుద్ధరించే పరిస్థితి కనబడతలేదు. మేము అడుగుతున్నాం సిఐటి పక్షాన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేసి చెజ్జీల పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా వేతనాలు పెరిగేటట్టుగా ఖచ్చితంగా మీరు ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జూన్ 27వ తారీఖున సిఐటియు జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే కొన్ని నిర్ణయాలు తీసుకుని కింద దాన్ని విడుదల చేయమని చెప్పి ఎక్కడికక్కడ కనీస వేతనాల బోర్డు అమలు చేయడం గురించి తక్షణం అమలు చేయాలని చెప్పి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈవేళ మనం చూస్తున్నాం, అనేక రంగాల్లో పనిచేసే కార్మికులు గౌరవ వేతనాలతో పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం చెప్తున్న కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 32 లక్షల మందిని బంగారు కుటుంబాలుగా చేస్తాను, నేను పీపీపీ పద్ధతి మొత్తం 4 పీల ద్వారాగా మేము తీసుకొచ్చి లక్షల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా చేస్తామని చెప్పి అంటున్నారు. ఈవేళ ఉన్న కుటుంబాలే తిండి లేక అలో లక్ష అంటే రోడ్లలో తిరుగుతున్నారు. వాళ్ళకి దిక్కు తేవడం లేదు, కానీ వాళ్ళ బంగారు కుటుంబాలు చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తున్నారు. గతం 8 గంటల పనిచేయడం అంటే ఇవాళ 10 గంటలు 12 గంటలు కూడా పనిచేసుకోమని చెప్పింది. మహిళలకి పొగటనే భద్రత లేదు. రాత్రిపూట కూడా షిప్లు వేసుకుని ఆడవాళ్ళతో కూడా పని చేయించుకోమని చెప్పి గవర్నమెంటే జీవో తీసుకొచ్చింది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ గవర్నమెంట్ తీసుకొస్తే కింద స్థాయిలో ఏ రంగంలో చేస్తారని కూడా మేము సీఎట్గా ప్రశ్నిస్తున్నాం. మేము మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, స్కూల్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న జీతాలు, కనీస వేతనం ఇవ్వాలని యూనియన్ గౌరవ అధ్యక్షులు ఐఎఫ్టీయూ నాయకులు మామిడి దానవర్ ప్రసాద్ కోరుతూ తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సన్నిగంటి కోటేశ్వరరావు, కె వెంకటలక్ష్మి, వరలక్ష్మి, రాధిక, సత్యమ్మ, పద్మావతి, వి సత్యవతి, మంగ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో సోమవారం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలఈశ్వరయ్య, ఎం చంద్రకుమారి దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులకు సమగ్ర శిక్ష వారు అందజేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పిల్లలకు అందజేశారు. పిల్లల తల్లిదండ్రులకు రోజు ఇంటి వద్ద పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంపై ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్కే బాలఈశ్వరయ్య, ప్రత్యేక ఉపాధ్యాయుని ఎం చంద్రకుమారి అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్దారుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలంటూ ప్రభుత్వ పెన్షన్దారుల అసోసియేషన్ తాడేపల్లిగూడెం శాఖ విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు, ఆర్డీఓ, తహసీల్దార్కు వినతి పత్రాలను సోమవారం అందజేసింది.
డిఆర్ బకాయిలు చెల్లించాలని, పీఆర్సీ కమిషన్ను వేసి తక్షణమే ఐఆర్ చెల్లించాలని, హెల్త్ కార్డు వ్యవస్థను మార్పు చేయాలని, తగ్గించిన అడిషనల్ క్వాంటంను పెంచాలని తదితర సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు బి హరికుమార్, ప్రధాన కార్యదర్శి వైవి సత్యనారాయణమూర్తి, కోశాధికారి ముస్తఫా, ఎం అర్జున్ రావు, కర్రి సూర్రెడ్డి, కృష్ణకుమారి, వంగపండు రామ్మోహన్ రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్న సమారాధన మేడా శ్రీనివాస్, ధనలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన గౌరవనీయులు శ్రీ మేడా శ్రీనివాసరావు గారు, వారి ధర్మపత్ని ధనలక్ష్మి దంపతులు, అలాగే వారి కుమారుడు బాలాజీ, అలాగే వారి కోడలు సరియు దామిని, అలాగే వారి అల్లుడు తులసిరామ్, వారి కుమార్తె హేమలత, అలాగే వారి మనుమలు చేతన్ వీర మణికంఠ, అలాగే మనుమరాలు దాక్షితారామ మరియు వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. అన్నదానంలో కూడా అన్నదానం గొప్పదానం ఉంటారు. అలాగే ఈ రోజున అన్నదానం నిర్వహించిన శ్రీనివాస్ గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమేశ్వరుడు ఆయుర్వేదాన్ని ప్రసాదించాలని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తిని ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కోడూరుపాడు గ్రామంలో ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో టీబీ ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు క్షయవ్యాధిపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ట్రీట్మెంట్ పర్యవేక్షకులు వైటి మనోజ్ కుమార్, ఎల్హెచ్పి నరేంద్ర, పి ఆరోగ్య కార్యకర్త ప్రమీల, ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, ఆశాలు, అంగన్వాడీ సిబ్బంది, మహిళా పోలీస్ ఎస్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. గణపవరం మండలం కోమారు, డీకేవల్లి గ్రామాలలో కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఆరోగ్య సహాయకుడు నామాల రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోమారు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఎన్ వెంకటేశ్వర్లు, ఎంఎల్హెచ్పి పి ప్రదీప్, ఉపాధ్యాయులు జి ఆంజనేయులు, లక్ష్మీ సరోజిని, సత్యనారాయణ, హైమావతి, ఏఎన్ఎం లక్ష్మీ ప్రసన్న, ఆశా కార్యకర్తలు లలిత, లలితా కుమారి, లావణ్య, విద్యార్థులు, విఆర్ఓ, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.